పాపులనైనా మనం క్షమించాలి అంటే అటు దేవుడు చేయబట్టుకోవాలి, ఇటు నీ చేయబట్టుకోవాలి. ఈ రెండు చేతులు ఇలా కలపాలి. ఇలా కలపాలంటే ఒక మీడియేటర్ ఉండాలి. ఎలా ఉండాలి? అటువైపు దేవుడికి దేవుళ్ళ ఉండాలి, ఇటువైపు మనిషికి మనిషిలా ఉండాలి. వీళ్ళిద్దరిని కలపాలి అంటే దేవుడే మానవుడిగా ఇలాలోకి రావాలి. ఇదే క్రిస్మస్. ఆ దేవుడుగా వచ్చాడు. వచ్చిన వాడు ఎలా దిగిపోయాడు తెలుసు? ఇదిగో ఆయన దిగిపోయాడు. ఆయన దిగిపోయిన వాడు పశువులు మలం విదులుతున్న దగ్గర, పశువులు అశుద్ధం చేసిన దగ్గర ఆయన నిద్రపోయాడు. ఎందుకంటే ఆ పశువులున్న ఆ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో మన నేచర్ కూడా అదేనంట. అది సింబాలిక్గా చూపిస్తుంది మనకి. ఆ రోత స్వభావం, ఆ వాతావరణం అంతా మనదే. పైకి మనం తెరసొక్కలు వేసుకుని హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, రంగు బట్టలు వేసుకుని మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, లోపలంతా పంపు సీరియస్గా బయటకు వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ అని పాడేసి చొక్కపుట్టింది అంటే దేవుడు అంటాడు వాసన వచ్చేస్తున్నారు వెళ్ళిపోరా అంటాడు. అంత వాసన అశుద్ధం ఉందనే సింబాలిక్గా ఆయన ఆ వాసనలో. ఎందుకంటే ఆ వాసనలో ఉండడానికి కారణం మన జీవితాలన్నీ అలాగే.